హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రభారావుపల్లి. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ జాతరకి రావడం జరిగింది. ఇక్కడ ఏ ఉన్నాయో చూద్దాం రండి. ఫస్ట్ అయితే మన ఫేవరెట్ షాప్ అండి, మన ఫేవరెట్ ఐటమ్స్ అండి. ఇక్కడ చూడండి, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్లు అండి. చూడండి, ఇక్కడ హెయిర్ క్లిప్స్ అయితే చాలా బాగున్నాయండి. క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అని చెప్పచ్చు. చూడండి, చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ అయితే హెయిర్ బ్యాండ్లు అండి. ఇంకా అలా ముందుకెళ్తే హెయిర్ క్లిప్స్ అండి. ఇదైతే హెయిర్ బ్యాండ్ అండి. నేనైతే 2 తీసుకున్నాను, చాలా బాగున్నాయి. కలర్స్ అయితే అని, ఇంకా హెయిర్ బ్యాండ్స్ అని, ఇంకా హెయిర్ క్లిప్స్ అని, ఇంకా చాలా 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 ఐటమ్స్ అయితే ఉన్నాయండి. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లల షూ అయితే చూడండి, నేను దూరం నుంచి చూస్తే చాలా కాస్ట్ ఉంటాయేమో అని చూసాను. దగ్గరికి వెళ్ళి చూస్తే ఓన్లీ 150 రూపాయలు మాత్రమే ఉన్నాయి. షూస్ అయినా క్వాలిటీ అయినా చాలా బాగుందండి. ఇక్కడైతే చూడండి, షూస్ చిన్నపిల్లలు చాలా బాగున్నాయండి. చూడండి, మనకి నెక్స్ట్ క్యాజువల్ షూస్, రన్నింగ్ షూస్, పార్టీ వేర్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఓన్లీ లేడీస్కి మాత్రమే ఉంటుందండి. ఇక్కడ జెంట్స్కి అయినవి ఇక్కడ ఏ ఐటమ్ కూడా ఉండదండి. చూడండి, చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ విగ్రహాలు అయితే శివయ్య విగ్రహం, కృష్ణుడి విగ్రహాలు, నెక్స్ట్ ఈ పెద్ద విగ్రహం అయితే చాలా బాగుందండి. ఇది ఎవరికైనా గిఫ్ట్ చేస్తే చాలా బాగుంటుందండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ముందుకు వెళ్దాం పదండి. అక్కడైతే చూడండి, జైంట్ వీల్ తిరుగుతుందండి. అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయండి. ముందుకి అలా వెళ్దాం పదండి. చూడండి, ఇక్కడైతే ఏదో వేలాడదీసి ఉన్నాయి, వాటి పేర్లు అయితే నాకు తెలియదు. ఇక్కడ చూడండి, క్రోకరీ షాపు. ఇక్కడ చూడండి, ప్లేట్స్ అయితే ఉన్నాయి, చాలా వెయిట్గా ఉన్నాయి. క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయండి. ట్రేస్ ఉన్నాయి. ఇక్కడ కాస్ట్ నేను అడిగితే ఈ ప్లేట్ ఒకటి 100 రూపీస్ అని చెప్పారండి. ట్రేస్ కూడా ఒకటి 100 రూపీస్ చెప్పారండి. చూడండి, ఇక్కడ టీ కప్స్ అయితే పోగులేసి ఉన్నాయండి. ఇక్కడ 6 కప్స్ 50 రూపీస్ అని చెప్పారండి. అక్కడ జ్యూస్ గ్లాసెస్, నెక్స్ట్ వాటర్ గ్లాసెస్, బార్ గ్లాసెస్, పెగ్ గ్లాసులు చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి, ఇక్కడైతే చూడండి ప్లాజో ప్యాంట్లు ఉన్నాయండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, 100 రూపాయలకి ఏమొస్తుందండి, బయట బిర్యానీ కూడా రాదు. 100 రూపాయలు ప్లాజో ప్యాంట్ ఇస్తున్నారంటే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, చాలా బాగుందండి. 100 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అని చెప్పొచ్చండి. నేనైతే ఒక ప్లాజో ప్యాంట్ తీసుకున్నా. నేను ఇలా క్లాత్ చెక్ చేసి చూసానండి, చాలా చాలా బాగుంది అనిపించింది నాకు. నేనైతే బేరం అయితే ఆడానండి. ఇక్కడ 80 రూపీస్కి వస్తుందా అని అంటే అతనేమో రాదు అని చెప్తున్నారండి. మెటీరియల్ అయితే బాగుందండి, అందుకే నేను ఒక ప్యాంట్ తీసుకున్నా. ఇప్పుడైతే ఇంకో చెప్పుల షాప్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడ రేట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడైతే చూడండి, కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయండి. అతనైతే 100 రూపాయలు చెప్తున్నారు. బేరం ఆడితే 60-70 రూపాయలకైనా ఇచ్చేస్తారు. చూడండి ఎన్ని చెప్పులు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో, ఇంకా ఏ మోడల్స్ ఉన్నాయో ముందుకెళ్ళి చూద్దాం పదండి. చూడండి, చిన్నపిల్ల చెప్పులు అయితే చాలా పోగులేసి అమ్ముతున్నారండి. ఇక్కడ నేను పట్టుకున్న చెప్పులు అయితే 200 చెప్పాడండి. ఇక్కడ చూడండి, షూస్ అయితే 250 చెప్పారు. బేరం ఆడితే 150 అయినా ఇచ్చేస్తారు. చాలా బాగున్నాయండి. క్వాలిటీ వైజ్ అయితే ఇంకా బాగున్నాయండి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇవైతే క్వాలిటీ వైజ్ ఇంకా బాగున్నాయండి. కలర్స్ 3 కలర్స్ ఉన్నాయండి. 300 అంటున్నారండి. బేరం ఆడితే మనకి ఇంకా తక్కువగానే ఇచ్చేస్తారు. ఇక్కడ చిన్నపిల్లల చెప్పులు అయితే చూడండి, పోగులు వేసి అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, మనం రెగ్యులర్గా వేసుకునే చెప్పులండి. ఇవి 100 చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇది నేను పట్టుకునే హ్యాండ్ బ్యాగ్ ఎంత అని అడిగితే 250 అని చెప్పారండి. మనం బేరం ఆడితే తక్కువగానే ఇచ్చేస్తారు. చూడండి, అక్కడ ఇవైతే చూడండి ఆఫీసెస్కి బాగుంటాయండి. చిన్నపిల్లలతో మనం బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వాళ్ళ ఐటమ్స్ క్యారీ చేయడానికి చాలా బాగుంటాయండి. చూడండి, ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో.
ఇక్కడైతే చూడండి చిన్నపిల్లల చెప్పులండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నాయండి. ఇక్కడైతే 150 కాస్ట్ చెప్తున్నాడండి. మనం బేరమాడితే తక్కువగానే ఇచ్చేస్తాడు. ఇవైతే మా పాప కోసం చూసానండి. ఇవి 200 చెప్పాడు. నేనైతే 50 రూపీస్కి అడిగానండి, ఇవ్వనని చెప్పాడు. ఇక్కడైతే చూడండి మన ఫేవరెట్ షాప్ అని చెప్పొచ్చు కదండి. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి. చూడండి నేను చేతిలో పట్టుకునే బ్యాంగిల్స్ కలర్ అయినా కాంబినేషన్ అయినా చాలా బాగుందండి. ఇదైతే 100 రూపీస్ అని చెప్పాడండి. నేనైతే 70 రూపీస్కి అడిగాను, ఇంకా రాదు అని చెప్పాడు. సరేలే అని చెప్పి ఇంకా కొన్ని మోడల్స్ చూస్తున్నానండి. చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి. ఇదేదో చూడండి వింతగా ఉన్నాయని దగ్గరికి వెళ్ళి చూస్తే కుల్ఫీ మోడల్ పెన్ అంటండి. చూడండి ఇక్కడ చూడండి కత్తి మోడల్ పెన్ అంటండి. చూసి తీస్తే పెన్న అని తెలిసింది. చూడండి కత్తి మోడల్ పెన్ చూడండి చాలా బాగుంది కదండి. ఇక్కడ చూడండి సుత్తి మోడల్ పెన్ అంటండి. తీసి చూస్తే పెన్ను అని తెలిసిందండి. నేను ఇంకేదో ఐటెం అని చూసాము. ఈ కత్తులు సుత్తులు మనకెందుకని పడేసి వెళ్ళిపోయాము. చూడండి చాలా రకాల పెన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ముందుకెళ్దాం పదండి. ఇక్కడ ఏవి మనకి నచ్చేవి కావు. ఇక్కడైతే చూడండి పింగాణి గాజులు అంటాం కదండి, ఇవైతే 20 రూపీస్ అంట ఒక ప్యాక్. చూడండి చాలా రకాలైతే ఉన్నాయి. పోగులేసి ఉన్నాయండి. చూడండి చాలామంది ఇక్కడ తీసుకుంటున్నారు. నువ్వు ముందా నేను ముందా అని నా పక్కన అక్క వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్కి గాజులే కదండి ఫేమస్. నా చేతిలో పట్టుకున్న గాజులు అయితే నాకు చాలా నచ్చాయండి. రెండు ఐటమ్స్ నాకు నచ్చాయండి, 2 కలర్స్. ఇక్కడైతే చూడండి జుమ్కీలు అండి. హైదరాబాద్కి చాలా ఫేమస్ కదండి జుమ్కీలు అనేవి. చూడండి స్టోన్తో చాలా బాగున్నాయండి. ఒక్కొక్క ఇయర్ రింగ్స్ 50 రూపీస్ అండి. చూడండి చాలా బాగున్నాయి కదండి. ఇక్కడైతే చాలామంది తీసుకుంటున్నారండి. నాకైతే ఇందులో టూ ఇయర్ రింగ్స్ నచ్చాయి. ఇక్కడైతే చూడండి పిల్లలు ఆడుకునే టాయ్స్ అండి. మా పాప అయితే చూసి ఇవన్నీ కావాలి అని ఏడుస్తుందండి. తీసి అన్నీ కిందన పడేస్తుంది, చాలా అల్లరి చేస్తుంది. టాయ్స్ నాకు కొనమని అంటుంది. చూడండి ఇక్కడైతే చాలా రకాల బొమ్మలు ఉన్నాయండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి పిట్ట బొమ్మలని, నెక్స్ట్ కారు బొమ్మలని. ఇక్కడైతే చూడండి చైన్ షాప్ అండి. ఇదైతే 30 రూపీస్ అండి చైన్స్. ఇవి ఇంకేం నచ్చలేదని ఇంకా అలా ముందుకు వెళ్తున్నామండి. పదండి చూద్దాం. ఇంకా అలా గాజులు అయితే చూసానండి. ఇక్కడైతే పెద్దవాళ్ళు వేసుకుంటారు కదండి, ఆ గాజులు ఉన్నాయండి. చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి. ఇక్కడైతే చూడండి మన కిచెన్ ఐటమ్స్. ఇక్కడ అన్నీ కూడా ఏ ఐటెం కొన్న కూడా 15 రూపీస్ అండి. చూడండి నేను చేతిలో పట్టుకునే డబ్బా కూడా 15 రూపీస్. ఇక్కడ ఏ ఐటెం చూసినా కూడా తక్కువగానే ఉందండి. ఇదైతే 15 రూపీస్. ఏ తీసినా 15 రూపీస్ అండి. ఇది మా పాపకి కొట్టి నా చెయ్యి నొప్పి వస్తుందని ఈ స్టిక్ ఒకటి తీసుకున్నా. ఈ మగ్గు మా పాప స్నానం చేయడానికని తీసుకున్నా. చాలా బాగున్నాయండి ఇక్కడ ఐటమ్స్ అయితే. ఈ కప్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడైతే దేవుడు ప్లేట్స్ అండి, మనం ప్రసాదం పెట్టుకుంటాం కదండి ఆ ప్లేట్స్. ఇవి అయితే 30 రూపీస్ అండి ఒక ప్లేట్ అయితే. ఇక్కడ స్టీల్వి అవి కూడా 30 రూపీసేనండి. చిన్న ఐటమ్ ఏది కూడా 30 రూపీసేనండి. నేనైతే అలా చూస్తున్నా. ఇక్కడైతే చూడండి సిల్వర్వి అండి. ఇక్కడ ఏది తీసుకున్నా సరే 200 రూపీస్ అండి. ఎందుకంటే ఇది పెద్ద ఐటమ్ కాబట్టి. చూడండి మనకి కిచెన్లో ఏ ఉపయోగపడతాయి అన్నీ కూడా ఉన్నాయి. చూడండి బేసిన్లని, తపాలాలని, గిన్నెలని, డబ్బాలని, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలా చూడండి బిందెలు, చిన్న బిందెలు, అలా చిన్న గిన్నెలు మనం వంట చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటాయి కదండి. ఇది ఏ ఐటెం కొన్నా 200 రూపీస్ అండి. ఇక్కడైతే చూడండి 503 సారీస్ అండి. ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడైతే చూడండి క్లాత్ పట్టుకొని చూసాను. క్లాత్ వైజ్ చాలా బాగుందండి. 500కి 3 సారీస్ అండి. చాలామంది కొనుక్కుంటున్నారు. ఇంకా ఇక్కడ చూడండి స్వామివారి దర్శనం చేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.